హాయ్ అండి. హాయ్ బ్రదర్. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎస్, అరెస్ట్ చేయాలి బ్రదర్. ఎందుకంటే సినిమా అనేది ఒక బిగ్ బిజినెస్ బ్రదర్ ఇన్ ఇండియాలో. ఇప్పుడు మన తెలుగులో తీసుకున్న సినిమా అనేది ఒక బిగ్ బిజినెస్. ఈ బిజినెస్ అనేది ఒక చైన్ సిస్టమ్. ఎట్లా అంటే థియేటర్స్, ప్రొడక్షన్స్ అండ్ యాక్టర్స్ వాళ్ళ మేనేజర్స్, అలాగే కోఆర్డినేటర్లు, మేనేజర్లు, ప్రొడ్యూసర్ల అసిస్టెంట్స్, యాక్టర్ల అసిస్టెంట్లు, సినిమా వాళ్ళు, సినిమాలో పనిచేసే వాళ్ళు, మేనేజర్లు, అక్కడ క్యాంటీన్ వాళ్ళు, ఇలా కొన్ని వందల వేల మంది ఉంటారు బ్రదర్. ఈ ఐబొమ్మ వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు థియేటర్లు ఆడడం మానేసే బ్రదర్. దానికి కారణం ఐబొమ్మ. ఒక సినిమా ఫ్రీగా వస్తుందంటే ఎవరైనా డబ్బులు పెట్టి చూస్తారా? చూడరు. దానివల్ల అంటే వ్యూవర్స్ చూసే వాళ్ళ యొక్క ఆడియన్స్ పర్సంటేజ్ డౌన్ అయిపోయింది గత 10 సంవత్సరాలుగా. దీనివల్ల ఏంటంటే టికెట్ల రేట్లు ఆటోమేటిక్ గా పెంచాల్సి వచ్చింది. అంటే 100 మంది వచ్చిన దగ్గర 20 మంది వస్తున్నారంటే 20 మంది దగ్గరే కలెక్ట్ చేసుకోవాలన్న ఆలోచనలతో వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇప్పుడున్న ఖర్చులు పెరిగిపోయాయి, రేట్లు పెరిగిపోయాయి, అలాగే బడ్జెట్లు పెరిగిపోయాయి. ఈ సినిమాని ఐబొమ్మ ద్వారా పైరసీ చేసేసి ఎన్నో మంది జీవితాలతో ఆడుకున్నారు బ్రదర్. ఎంతో మంది ప్రొడ్యూసర్ సినిమాలు లాస్ అయిపోయి, ఎన్నో థియేటర్లు మూసబడిపోయాయి. దీనివల్ల ఏంటంటే సినిమా ఫీల్డ్ లో సినిమా తీయడానికి ప్రొడ్యూసర్లు రావడం మానేశారు. అలాంటిది ఎంతో మంది యాక్టర్లు డౌన్ అయిపోయారు, ఎంతో మంది కార్మికులు డౌన్ అయిపోయారు. సో ఇదంతటికి కారణం పైరసీ. ఈ పైరసీ ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేసినవే కాకుండా అతనికి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఐబొమ్మ వేరే సైడ్ చూసుకుంటే రవి మంచి హ్యాకర్ కదా, సో తను పాజిటివ్ సైడ్ ఉపయోగించుకుంటే గవర్నమెంట్ ఉపయోగపడతాడు కదా అంటారు చాలా మంది. ఏమంటారు? ఎస్, మంచి చేయండి బ్రదర్. 10 మందికి మంచి చేయాలి. ఒకవేళ తప్పు చేస్తే దాన్ని పబ్లిక్ లో చెప్పాలి. ఇలా ఇండైరెక్టర్ గా ఫ్రాడ్ చేసి హ్యాక్ చేయడం అనేది మీరు ప్రజలకి ఒక నెగిటివ్ మెసేజ్ ఇస్తున్నారనేది నా ఫీలింగ్ బ్రదర్. ఏదైనా మనం ఓపెన్ గా ఒక సైట్ ఫామ్ చేస్తే ఆ సైట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ సైట్ ద్వారా ఇలా యూజ్ ఉందని మీరు ఓపెన్ గా చెప్పండి. ఆ ఓపెన్ గా చెప్పి మీరు సినిమాను కూడా డైరెక్టర్ గా ఒక ప్రొడ్యూసర్ కింద ఒక 100 రూపాయలు ఇచ్చే దగ్గర 20 రూపాయలు ఇచ్చి మీరు సినిమాని బయట పెట్టండి. అంతేగాని మీరు ఫ్రీగా సినిమాని రిలీజ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్లు చనిపోతున్నారు. ఇలాగే జనాలకి ఇది నెగిటివ్ మెసేజ్ అవుతుందనేది నా ఫీలింగ్ బ్రదర్. అంటే ఇప్పుడు సామాన్యులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా సినిమా చూడాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 2-3 వెళ్ళాలని సరే. సో అంత ఖర్చు పెట్టి వెళ్ళినా సరే సినిమా బాగుండదు లేదు తెలియదు. సో అలాంటప్పుడు ఒక ఐబొమ్మలో చూసుకుంటున్నారు కదా, సో వాళ్ళందరూ ఇదే యూజ్ అనుకుంటున్నారు. చాలా మంది ఫీల్ అవుతున్నారు అరెస్ట్ అయినందుకు, ఆడియన్స్ కూడా. అది దానికి ఒక పద్ధతి ఉండదు బ్రదర్. మనకు ఒక సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఐబొమ్మకి ఇచ్చినా పర్వాలేదు. సినిమా ఈ రోజు ఫస్ట్ షో అయిన తర్వాత సెకండ్ మ్యాట్నీకే ఐబొమ్మకి వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ప్రాబ్లం లే, కలెక్షన్ వస్తుంది. ఒక సినిమా 50% యావరేజ్ ఉంటుందంటే ఆ సినిమా ఫెయిల్ అయిపోతుంది, ఫ్లాప్ లోకి వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ ఐబొమ్మ. సో దీనికి ఏంటంటే మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ కూడా తగ్గిపోయారు, ఆడియన్స్ కూడా తగ్గిపోయారు. ఈ ఆడియన్స్ తగ్గడం వల్ల రేట్లు అనేవి ఆటోమేటిక్ గా పెరిగిపోయాయి. సప్లై అండ్ డిమాండ్ బ్రదర్. ఇది ఎంత సప్లై ఉంటే అంత డిమాండ్ ఉంటుంది. డిమాండ్ తగ్గిందనుకో రేటు పెరిగిపోతుంది, ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి. ఇది రీజన్. చాలా మంది ఏమంటారంటే ఐబొమ్మ ఉంది, మూవీ రూల్స్ లో చాలా అప్సెట్లు ఉన్నాయి. ఐబొమ్మను వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఐబొమ్మ ఛాలెంజ్ చేశాడు పోలీసుల్ని. మీ డేటా నా దగ్గర ఉందని చెప్పి 5 లక్షల మంది 5 కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది అని చెప్పాడు. సో అందుకే సీరియస్ తీసుకుని అరెస్ట్ చేశారన్నారు. వేరే పట్టించుకోవట్లేదు అన్నారు. ఏమంటారు? నాట్ లైక్ దట్, బట్ పైరసీ స్టార్ట్ అయిందే ఐబొమ్మ నుంచి అవుతుంది బ్రదర్. ఐబొమ్మనే కాదు, ఏ సైట్ అయినా పైరసీ చేసినా వాళ్ళని శిక్ష తీసుకోవాలి. అదే విధంగా రేట్లు అనేవి నార్మల్ చేయాలి. అలాగే ఫుడ్ కూడా నార్మల్, అన్నిటికీ సమన్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను బ్రదర్. సో ఐబొమ్మ చూసే వాళ్ళు కూడా ఆడియన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళని తప్పు చేసినట్టు కదా. ఒక్కరితో అరెస్ట్ చేయడం వల్ల అది ఆగిపోతుంది పైరసీ అనేది. సో తన ఆ వెబ్సైట్ ఆగవచ్చు, వేరే పేరులో రేపు మళ్ళీ రావచ్చు కదా. సో ఒక్కడ అరెస్ట్ చేయడం ఆగిపోతుంది కదా. చూసి ఆడియన్స్ కూడా ఉన్నారు కదా, తప్పలేదు కదా, తప్పుంది అక్కడ కూడా. ఎస్, అఫ్ కోర్స్. ఒక ఆయన్ని అరెస్ట్ చేయకపోతే ఇంకా 100 మంది అవుతారు బ్రదర్. ఇది స్టార్టింగే. ఇలా చేయడం వల్ల 1 by 1 అరెస్టులు అనేవి భయం అనేది పుడుతుంది. లేదు అనుకుంటే పెద్ద కోట్ల నష్టంతో ప్రొడ్యూసర్లు దివాళీ తీసేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీయాలంటే భయపడుతున్నారు బ్రదర్. థియేటర్లు ఆల్రెడీ మన ఆంధ్ర తెలంగాణలో 1200 థియేటర్లు ఉండవలసింది ఇప్పుడు 500కో 400కో వచ్చేసింది బ్రదర్. సినిమా థియేటర్లన్నీ పెళ్లి, వెడ్డింగ్, కన్వెన్షన్ హాల్ గా మారిపోయాయి. దానికి కారణం ఐబొమ్మ.
సో తను ఏం చెప్పాడంటే, రవి నేను సినిమా చూడడానికి క్యూరియాసిటీ ఉంది, నాకు థియేటర్ కన్నా ముందు నేను చూడాలని చెప్పేసి ఆలోచించే నేను చేశాను అంటున్నాడు. తను ఏమంటారు? ఆయన క్యూరియాసిటీ ఉంది, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఆయన వల్ల కొన్ని వందల కోట్లు లాస్ అయిపోతున్నాయి కదా, కొన్ని వందల థియేటర్లు క్లోజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు అతని కోసమని వీళ్ళందరూ లాస్ అవ్వాలా? కరెక్ట్ కాదు ఇది. సో ఐబొమ్మ అనేది థియేటర్ ఒకటే కాదు, ఓటీటీలు కూడా దెబ్బ అవుతుంది. సో జనాలు సామాన్యులు ఏమన్నా మేము ఓటీటీలు కూడా సబ్స్క్రిప్షన్ చేయలేము, 100 రూపాయలు 200 రీఛార్జ్ చేయలేము, ఫోన్ రీఛార్జ్ చేయలేము, వాళ్ళు థియేటర్కి ఎలా చూస్తాము, అలాగే ఓటీటీకి ఎలా డబ్బులు కడతాము, అందుకే ఐబొమ్మ ప్రిఫర్ చేస్తాం అన్నారు. ఏమంటారు? ఐబొమ్మ ప్రిఫర్ చేయడం వల్ల, సినిమా చూడడం వల్ల, ఒక థియేటర్లో అనుకో సంవత్సరానికి 2-3 సినిమాలే చూస్తాం. ఐబొమ్మ వల్ల రోజుకి 10 సినిమాలు చూస్తాం. దీనివల్ల ఏంటంటే ఒక మనిషి యొక్క తన యొక్క హెల్త్ లాస్ అవుతుంది, అలాగే జాబ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, అలాగే ప్రతిదీ లాస్ అవుతూనే ఉంటది ఈ ఐబొమ్మ వల్ల. కొత్త సినిమాలు ఫ్రీగా వస్తుంటే రోజుకు 2-3 సినిమాలు చూడవలసిన 10 సినిమాలు చూస్తాడు. అసలు లైఫ్ మీదే విరక్తి వస్తుంది ఫైనల్ గా. దానివల్ల ఎంతైనా మనిషికి లాసే. ఎప్పుడైనా సినిమా అనేది అప్పుడప్పుడు ఆనందంగా చూడాలి. సినిమా చూడడమే ఒక పనిగా పెట్టుకోవడం వల్ల అది చాలా లాస్ కి దారి తీస్తుందని నా అభిప్రాయం కదా. సో ఐబొమ్మ తన అకౌంట్ ఇప్పుడు వరకు 20 కోట్ల వరకు సంపాదించని చెప్పాడు. తన అకౌంట్ లో మాత్రం 3 కోట్ల వరకు స్పిల్ చేశారు. సో ఇది చూసి ఎంకరేజ్ అవుతారు కదా, వేరే కొత్త యూత్ కూడా ఎందుకు కష్టపడి చదవడం, మనం ఇది చేసుకుంటే సరిపోదు కదా ఫీల్ అవుతారు కదా, వాళ్ళకి ఏం చేస్తారు? అసలు ఈ హ్యాకింగ్ అనేది పెద్ద ఫ్రాడ్ బ్రదర్. దీనివల్ల ఏంటంటే మనిషి ఈజీ మనీ కోసం అలవాటు పడతాడు. ఈ మనిషి ఈజీ మనీకి ఎప్పుడైతే అలవాటు పడతాడో ఆటోమేటిక్ గా పని మీద ఇంట్రెస్ట్ పోతుంది. తనని చూసి ఇంకొక 100 మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుని పని చేయడం. ఎప్పుడైనా కష్టే ఫలి అని అన్నారు పెద్దలు, కష్టపడేవాడే సుఖపడతాడని. ఇలా ఈజీ మనీకి అలవాటు పడేయడం వల్ల ఫ్రాడ్ ఎక్కువ అవుతుంది, బ్లాక్ మెయిల్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల వ్యసనాలు కూడా ఎక్కువ అవుతాయి. వైన్స్ తాగడం, అమ్మాయిలని మిస్బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ ఈజీ మనీ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి బ్రదర్.